ఇక్కడ చూస్తున్నారా సైకిల్స్ కూడా అమ్ముతున్నారు చిన్నపిల్లలవి. అదిగోండి క్రికెట్ బ్యాట్స్, స్క్రూ డ్రైవర్లు ఏవేవో ఉంటాయా. ఇవి డంబుల్స్. ఓడి అమ్మ, మొబైల్స్ అమ్మేస్తున్నారు అక్కడ. లవ్ బర్డ్స్, స్పీకర్లు అండి, స్పీకర్లు అమ్మేస్తున్నారు రోడ్ల మీద. చూడండి గ్యాస్ స్టవ్ అమ్మేస్తున్నారండి బాబు. రండమ్మా రండి, 50 50 50 100 100 100. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది హైదరాబాద్ లో ఎర్రగడ్డ ఏరియాలో ఎవ్రీ సండే జరిగే మార్కెట్ కి. అదే అండి ఎర్రగడ్డ సండే మార్కెట్ కి. అక్కడ షూస్, చెప్పులు ఫిక్స్డ్ రేట్ 200. ఇంకా ఇక్కడేమో క్యాప్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంకా ఇవేమో బెల్ట్లు, ఏదైనా 99 రూపీస్. ఇంక ఇవేమో వాచెస్ అన్నమాట 300. ఇవేమో షూస్, ఫుట్వేర్ జెంట్స్ అనమాట. ఇంకా ఇక్కడ సాక్స్, ఇక్కడ చూస్తున్నారా సైకిల్స్ కూడా అమ్ముతున్నారు చిన్నపిల్లలవి. భలే ఉంది. ఇంకా ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవేమో చిన్నపిల్లల ఫ్రాక్స్ అనమాట, ఒక 14 ఇయర్స్ లోపు ఫ్రాక్స్. ఇంక తెలుసు కదా పీచ్ మిఠాయి. స్ట్రెయిట్ రోడ్ అంతా కూడా రైట్ లెఫ్ట్ అదే ఉంటుంది. అదిగోండి ఇక్కడ ఉంది కదా సనత్ నగర్ అని చెప్పి. సో ఈ రోడ్లో అనమాట ఎవ్రీ సండే జరుగుతుంది సండే మార్కెట్. ఇవేమో షూస్, ఇంకా అక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి చూడండి జెంట్స్వి, బాగానే కొనుక్కుంటున్నారు. ఇంక ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట నైట్ వేర్ మొత్తం జెంట్స్వి. 200 250 షర్ట్స్ చూస్తున్నారా అవి. ఇంక ఇక్కడ అంతా కూడా ప్లాస్టిక్ సామాన్లు, కిచెన్కి యూజ్ చేసామన్నమాట మొత్తం. ఇవన్నీ కూడా చెప్పులే, షూస్, చెప్పులు ఏమైనా 400 అంటే చూడండి ఎంత బాగున్నాయో. చాలా క్లాస్గా ఉన్నాయన్నమాట. అంటే క్వాలిటీ కూడా భలే ఉన్నాయి దూరం నుంచి చూస్తుంటే కూడా. ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ 300 రూపీస్. షర్ట్లు, ప్యాంట్లు. ఇంక ఇవి చూస్తున్నారా ట్రాక్స్, అబ్బాయిలు ట్రాక్స్ వేస్తారు కదా అవి 200 అనమాట. ఇంకా ఇప్పుడు సర్దేస్తున్నారు ఎందుకంటే ఒక 1 అవర్లో క్లోజ్ చేస్తారు. నేను కొంచెం లేట్గా వచ్చాను. ఇక్కడ అంతా కూడా బట్టలు ఉన్నాయి. పైగా ఏంటంటే వర్షం పడ్డది అనమాట ఈరోజు. ఇక్కడ ఒక 1 అవర్ బ్యాక్ ఇక్కడ గట్టిగా వర్షం పడ్డది. సో వర్షం పడ్డది అను ఈ సండే మార్కెట్ అంతా కూడా 9:30 వరకే ఉంటుంది. ఇప్పుడైతే 8:30 అవుతుంది టైం. ఒక 1 అవర్లో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడంతా కూడా మొత్తం కిచెన్ సామాన్ చూసారా, స్టీల్ సామాన్లు, గ్లాసులు, స్పూన్లు, ఇవేమో బొమ్మలు భలే ఉన్నాయి. ఈ బుజ్జి బుజ్జి ఫ్యాన్లు చూస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా అంబ్రిల్లాస్, చిన్న ఎలక్ట్రానిక్ సెక్షన్లా ఉంది ఎందుకంటే కేబుల్స్ ఏమో ఉన్నాయి. ఇంకా అంబ్రిల్లాలు కూడా ఉన్నాయనుకోండి. ఇదైతే ఇంకా ఖాళీ చేసేస్తున్నారు, సర్దేస్తున్నారు మొత్తం. ఇవంతా కూడా సాక్స్లు. ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది. అదిగోండి ఆ కోన్ ఐస్ క్రీమ్ అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడేమో లెమన్ స్వీట్. ఇంకా ఇక్కడ బట్టలు చూసారా, గట్టిగా వర్షం పడిందని చెప్పాను కదా, ఫుల్ వాటర్ రోడ్డు మీద అంతా. అందుకే చాలామంది తీసేస్తున్నట్టున్నారు. ఇవన్నీ కూడా సాక్స్లే. ఇవేంటి బ్రాండెడ్ జీన్స్ అంట 170 రూపీస్. ఈడబ్ల్యూ బ్రాండెడ్ జీన్స్ 170. అక్కడ కొనేసుకుంటున్నారు అబ్బాయిలు తెగ. అదిగోండి ఇక్కడేమో రస్కా. ఈ బిస్కెట్లు ఏంటి ఇరానీ చాయ్కి తీసుకుంటారు కదా, ఈ ఉస్మానియా బిస్కెట్స్, ఇవేవో చందమామ బిస్కెట్లు అని పిలుస్తారు. చెర్రీస్, డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇంక ఇవన్నీ కూడా షార్ట్స్, ట్రాక్స్, ఇన్నర్స్, షర్ట్లు, ప్యాంట్లు, చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అన్నీ ఉన్నాయి. అదిగోండి క్రికెట్ బ్యాట్లు అనమాట. మళ్ళీ అమ్ముతున్నారు రోడ్డు మీద అన్నీ. ఇంకా నేను ముందొచ్చుంటే చాలా హడావిడిగా ఉంటుంది. సండే మార్కెట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రోడ్లో. ఎంత బాగుంటుందో. నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇక్కడికి రావడం కొంచెం లేట్ అయింది నాకు. ఇవన్నీ చూస్తున్నారా ప్యాన్లు, రోటీ ప్యాన్స్, ఇంకా దోశ ప్యాన్స్. మంచం మీద అలా బెడ్ మీద పెట్టుకోలే అమ్ముతున్నారు. అన్నీ కూడా ఇటు సైడ్ ఏంటో నాకు అబ్బాయిలవి అంటే జెంట్స్వే ఎక్కువ కనిపిస్తున్నాయి. షూస్ అని, ప్యాంట్స్ అని, ఆ బ్రాండెడ్ జీన్స్ అన్నీ అబ్బాయిలే కనిపిస్తున్నాయి నాకు. ఇంక ఇవేమో ఇయర్ ఫోన్స్ చూస్తున్నారా, ఇయర్ ఫోన్స్. అదేదో మైక్ ఉంది, బ్లూటూత్ అవి. ఇంకా అక్కడంతా కూడా స్టీల్ సామాన్లే. ఇదేంటి టెంపర్ గ్లాసు, జస్ట్ 49 రూపీస్ అంట. చూడండి ఏ మొబైల్లోనైనా 49 రూపీస్ అంట.
ఇంకా ఇక్కడ మొత్తమేమో అటు సైడ్ అంతా పరుపులు ఉన్నాయి, అంటే మ్యాట్రసెస్, బెడ్షీట్స్, ఇంకా అక్కడంతా కూడా చైర్స్ అన్నమాట, టబ్ చైర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడేమో టెడ్డీ బేర్లు. రోడ్డు మొత్తం ఇలా అయిపోయింది అనమాట, వాటర్. ఇంకా ఇవన్నీ కూడా బైక్స్కి పెడతాం కదా, అవి మ్యాప్ కోసం అవి, ఇంకా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అవి సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఫోన్ కేసెస్ ఉన్నాయి, షర్ట్లు ఉన్నాయి, ట్రాక్స్. అమ్మో, అబ్బాయిలకు కూడా బాగానే ఉందండి ఈ మార్కెట్లో షాపింగ్కి. ఎర్రగడ్డ సండే మార్కెట్. అదిగోండి సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ అవి ఇప్పుడు ఇంకా సర్దేస్తున్నారు, మొత్తం తీస్తారు, ఒక 4 ఉంచారు. ఇంక ఇదేమో ఫుడ్, మూరీ మిక్చర్, మనకి తెలిసిన విషయమే. మూరీ ప్యాకెట్స్ కూడా అమ్మేస్తున్నారు. ఇంక ఇదంతా కూడా కీ చైన్స్. ఆ బాబు ఏంటో భలే చేసేస్తున్నాడు నన్ను. ఇవేమో స్కై బ్యాగ్స్ అంట, చూసారా? స్కై బ్యాగ్స్ కొంచెం లైటింగ్ తక్కువైంది కానీ భలే ఉన్నాయి, క్వాలిటీ కూడా అసలు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రింగ్ లైట్స్ మెయిన్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వాటికి బాగా పనికొస్తుంది కదా, రింగ్ లైట్స్. ఇంకా బ్లూటూత్ కూడా అమ్మేస్తున్నారు అన్నమాట, ఇయర్ ఫోన్స్. ఇది చూస్తున్నారా సెల్ఫీ, మన ట్రైపాడ్లు మెయిన్ ఇవే కదండి మనకు కావాల్సింది. అదిగోండి ఇక్కడ బెల్ట్లు కూడా ఉన్నాయి. ఇదేమో ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో మరి. ఇంకేమేమో బెల్ట్లు. ఈ బెడ్ మీద కూడా మొత్తం అమ్ముతారనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం లేట్ అయిందని చెప్పి తక్కువ జరుగుతుంది. ఈ షూస్ చూడండి భలే తగిలించారు ఆ వెనక గ్రిల్కి, ఆ లేస్తో భలే కట్టారనమాట. ఆ వెనక ఈ ముందు కూడా భలే పెట్టారు. ఆల్మోస్ట్ ఈ చివర మొదలయ్యి ఆ చివరి వరకు ఉంటుంది ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుందండి, నైట్ 9:30, 10 వరకు జరుగుతూ ఉంటుంది సండే మార్కెట్. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఒక 3-4 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం లెఫ్ట్ రైట్ షాపింగ్, ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. అసలు చూస్తున్నారా అబ్బాయిలకి కూడా ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇక్కడ ఈ సండే మార్కెట్లో. టీ షర్ట్స్ ఉన్నాయి, ఫార్మల్స్ ఉన్నాయి, జీన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంక ఇవేమో పిల్లోస్ 120 అంట, 120. ఇవేమో డోర్ మ్యాట్స్. నాకు తెలిసి బేరం ఆడితే బాగానే తగ్గుతుందండి, మంచిగా తీసుకుంటామని చెప్తే బాగానే తగ్గిస్తారు. కాకపోతే ఫస్ట్ అయితే ఎక్కువే చెప్తారు కదా, అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంక మనం బేరం ఆడే బట్టి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, అవి ఎలకల మందులు. ఇంకేమో మనం గిన్నెలు పెట్టుకుంటాం కదా కిచెన్లో, అవి. ఇక్కడ మొత్తం స్టీల్ సామాన్లు ఉన్నాయి, పెద్ద బేషాలు, గిన్నెలు, ప్యాన్లు. పెయింట్ డబ్బాలు కూడా అమ్మేస్తున్నారా ఇక్కడ, ఖాళీ డబ్బాలు అనమాట ఇవి, వాటర్ వేసుకోవడానికి పనికొస్తాయని. అదిగోండి పెయింట్ ఖాళీ డబ్బాలు అనమాట అమ్ముతున్నారు. ఇవేమో షూస్. అసలు అమ్మాయిలవి నాకు ఇంకా కనిపించలేదండి. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చేసాను. బహుశా అటు సైడ్ ఉంటాయి మా అమ్మాయిలవి, అవి కూడా చూద్దాం. ఇంకా అవన్నీ కూడా హార్డ్వేర్ థింగ్స్ అనమాట. అదిగోండి ఆ అంకుల్ సర్దేస్తున్నారు కదా, అవే అన్నీ హార్డ్వేర్వి. అదేంటి రాడ్లు, చైన్స్, ఏంటది స్క్రూ డ్రైవర్లు, ఏవేవో ఉంటాయా, ఈ సుత్తులు అన్నీ హార్డ్వేర్ అనమాట. ఇక్కడ కూడా మొత్తం అవే, కింద కూడా పెట్టి అమ్ముతున్నారు, చూస్తున్నారా? ఇవి డంబుల్స్ భలే ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. 1 kg 2 kgs కూడా ఉన్నాయి. అక్కడ చున్నీ జస్ట్ స్కార్ఫ్ 50 రూపీస్ అంట ఒకటి. ఆయన అదే చూసి పిలుస్తున్నాడు నన్ను. ఇంకేమో సాక్స్లు, చిన్నపిల్లల బట్టలు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఇవన్నీ కూడా బ్యాగులు. గట్టిగానే చేస్తున్నారు షాపింగ్ అయితే వచ్చిన వాళ్ళు. అదేంటి కార్తీక దీపం సీరియల్ ఉంటుంది కదా, అందులో డాక్టర్ బాబు భలే ఫార్మల్ వేస్తాడు కదా, ఆ సీరియల్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ డాక్టర్ బాబు వేసిన కాస్ట్యూమ్స్ అనమాట, అవైతే భలే ఉన్నాయి తెలుసా ఇక్కడ. అసలు అబ్బాయిల కలెక్షన్ కూడా చాలా బాగుందండి, భలే షాపింగ్ చేస్తున్నారు అబ్బాయిలు కూడా. జస్ట్ 100, 200. షూస్ అయితే ఫార్మల్వి 400. అన్ని రీజనబుల్ ప్రైజెస్ అనమాట, ఏవి అమ్మ బాబోయ్ అన్నట్టు లేవు. పైగా ఇది స్ట్రీట్ మార్కెట్ కదా, అందుకని బాగా తగ్గించారు రేట్స్, అంత హెవీగా కూడా లేవు. ఆ పూల చొక్కాలు చూడండి భలే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము, మెట్రో కిందకి చూడండి, రిటర్న్ వెళ్దాము.
ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నా. ఇప్పుడు అటు సైడ్వి చూపిస్తాను, ఇప్పటి వరకు ఇటు సైడ్వి చూపించాను మీకు, ఓకేనా? ఇప్పుడు ఇలా వెళ్తున్నా, ఇంకా అటు సైడ్వి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. ఈ మెట్రో దగ్గర చూడండి, అమ్మో జనాలే జనాలు, అసలు ఏం జనాలు ఏంటో. హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పుడు తెలుస్తుంది నాకు. అదిగోండి ఇప్పుడు అటు సైడ్ చూసేసాం మనము. ఇప్పుడు నా వైపు అంటే లెఫ్ట్ లో ఏముంటాయో మీకు చూపిస్తా. ఇక్కడ చూసినారు కదా ఖైరతాబాద్ జోన్ 2 అని ఉంది. సిఆర్ఎంపి రోడ్డు, సనత్ నగర్. అదిగోండి ఇంక ఇక్కడ నుంచి ఒకవైపు అంతా జెంట్స్, ఇంకొక వైపు అంతా లేడీస్ షాపింగ్ అండి. చూడండి శారీస్. మళ్ళీ ఇక్కడ జెంట్స్ ని మొదలైపోయాయి. సూట్స్ అంటే బ్లేజర్స్ అన్నమాట, బ్లేజర్స్ అమ్ముతున్నారు. నెక్స్ట్ వెడ్డింగ్స్ కి వేసుకుంటారు కదా, భలే జిల్ అంటాయి, అవి కూడా ఉన్నాయి అబ్బాయిలు అయితే. ఇంకా ఇక్కడ కూడా మొత్తం అంతే 150 అంట. అక్కడ చూసారు ఓన్లీ 50 రూపీస్ అనే రాసింది. ఇక్కడ కూడా మొత్తం అవే 100, 100, 100, 200, 200, 200. అదైతే 150, 350 అన్నీ ఫిక్స్డ్ రేట్లు అనమాట. రీజనబుల్ ప్రైజెస్ కొనేసుకోవచ్చు, క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. అదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అబ్బాయిలు చాలా మంది చూస్తారు కదా లోకేష్ జర్నీ. మీరు చెప్పండి, ఇక్కడైతే మొత్తము ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో 150, 300, 200 అలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి షర్ట్స్, ప్యాంట్స్. అసలు మీరు ఉన్న ఏరియాస్లో ఎలా ఉంటుందో నాకు రేట్ చెప్పండి, కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే పక్కా సండే మార్కెట్కి రండి. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, 200, 150 అసలు అంతే. 300 లోపే బట్టలు అయితే, ఓన్లీ షూస్ అయితేనే 400 అలా ఉంటున్నాయి అనమాట. ఇంక మళ్ళీ చెప్పులు కూడా నార్మల్వి 100లో ఉన్నాయి. ఇంక ఇవి కూడా అన్నీ చూసారా, మైక్లో 50, 50, 50 అంటున్నారు. రండమ్మ రండి, 50, 50, 50, 100, 100, 100. అదిగోండి పర్ఫ్యూమ్స్. చార్మినార్ దగ్గర కూడా పర్ఫ్యూమ్స్, అత్తరు భలే అమ్ముతారనమాట. ఇక్కడ కూడా భలే అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద భలే పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. అత్తరు మెయిన్, ఆ వాసన కూడా భలే ఉంటది. 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్. విన్నారు కదా, హోల్సేల్ పర్ఫ్యూమ్స్, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ 50, 100, 200. ఇంకిదేమో భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్, అది ఫుడ్ కార్పొరేషన్. ఇవేమో చెప్పులు. ఇంకా వీళ్ళు లైటింగ్ పెడితే భలే కనిపించేదండి, తక్కువ మందే పెట్టారు ఎందుకో తెలీదు. ఇవి కూడా పర్ఫ్యూమ్స్ అనమాట. ఇవి వచ్చేసాయి మొబైల్స్ అమ్ముతున్నారండి రోడ్డు మీద, చూసారా? ఓడి అమ్మ, మొబైల్స్ అమ్మేస్తున్నారు అక్కడ. అదిగోండి గొరిల్లా గ్లాస్ 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు. అమ్మాయిలు వచ్చేసింది మన జ్యువెలరీ. అమ్మో ఇయర్ రింగ్స్. అసలు షాపింగ్ కి హైదరాబాద్ కరెక్ట్ అండి. మన తెలుగు స్టేట్స్ లో చార్మినారు, కోటి బజారు, బేగం బజారు, ఇప్పుడు మనమున్న ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్, అసలు షాపింగ్ అంటే ఇంక హైదరాబాదే నాకు తెలిసి మన 2 తెలుగు స్టేట్స్ లో. ఇక్కడ చూడండి పక్షులు, లవ్ బర్డ్స్, ఇంకా అవేంటి పావురాలు, భలే ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలే ఏ మార్కెట్లో ఇలా పక్షులు అమ్మడం. మీ ఏరియాస్లో అలా అమ్ముతారా? ఒకవేళ అమ్మితే నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? అలాగే మన లోకేష్ జర్నీ చూస్తున్న మీరు ఎప్పుడైనా సరే ఈ మార్కెట్కి వచ్చారో లేదో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదిగోండి మీకు ఇందాక అటు సైడ్ నుంచి ఇది చూపించా, HMWS ఇది ఉంది కదా సనత్ నగర్ అని, ఇది చూపించా. ఇప్పుడు మళ్ళీ దీని పక్కకు వచ్చాను అనమాట. అది సంగతి. ఇంక ఇక్కడ నుంచి అలా మళ్ళీ స్ట్రైట్ వెళ్తున్నాను ఇటువైపు. ఇదేమో మసీదు. హైదరాబాద్లో లెక్కలేనన్ని మసీదులు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా స్పీకర్స్, వాల్ క్లాక్స్, ఇంకా అవి టార్చ్ లైట్స్. స్పీకర్లు అండి, స్పీకర్లు అమ్మేస్తున్నారు రోడ్ల మీద. బుజ్జి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి. అదిగోండి ఇక్కడ సర్దేస్తున్నారు, ఎన్ని సైకిల్స్ ఉన్నాయో, అంటే పెట్టేస్తున్నారు అనమాట వ్యాన్లో. చాలా కొత్తగా అనిపించింది ఏంటంటే నాకు, ఇక్కడ సైకిల్స్ అమ్ముతున్నారు, మొబైల్స్ అమ్ముతున్నారు. ఇది చూసారా బేబీ ఉయ్యాల, బుజ్జి బేబీస్ ఉయ్యాలది. అవేమో ఆర్మీ బట్టలు, ఫ్రిడ్జ్లు,
ఏసీలు కదలకుండా మనం పెడతాం కదా కింద, అవి అదిగోండి కింద స్టాండ్స్ పెడతాం కదా అవి. ఫ్రిడ్జ్ కవర్స్, ఇవేమో చేపలు కింద వేసుకుంటాం కదా మనము, చేపలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ కింద పెట్టే స్టాండ్స్ అనమాట. ఇంకా ఇక్కడ అన్ని క్యాప్స్, ఇవేమో ఫ్లవర్ వాజెస్, మంచిగా ఇంట్లో మనం షో పీసెస్గా పెట్టుకోవచ్చు. అదిగోండి టబ్బులు, యూజ్డ్ క్లోత్స్ వేసుకోవడానికి బుట్టలు, బాస్కెట్స్, టవల్స్, డోర్ మ్యాట్స్, బకెట్లు, ప్లాస్టిక్ సామాన్లు, కుర్చీలు. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు పెట్టుకుంటాం కదా అవి. ఇవేమో చెప్పుల స్టాండ్లు. మనకి షాపింగ్ మాల్స్ లో దొరికేవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ దొరికేస్తున్నట్టే. ఈ టాప్స్ చిన్న పిల్లలు చూడండి, 60 రూపాయలే అంట, అది 70 రూపాయలే. 60 రూపాయలు 70 రూపాయలు భలే ఉన్నాయండి. మన సైడ్ ఎటువైపున 100, 150. చిన్నపిల్లలు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. ఇవేమో ఫ్లవర్ వాజులు ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇక్కడికి వచ్చి మనం షాపింగ్ చేసుకుంటే అన్నీ ఉన్నట్టే అండి. అదిగోండి లెగ్గింగ్స్, టాప్స్, కుర్తీలు, అమ్మాయిలు స్టార్ట్ అయిపోయాయి, మంచిగా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్, అందులోనూ స్కై బ్యాగ్స్ మంచి బ్రాండెడ్వి నాకు భలే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడేమో చెప్పాను కదా వర్షం పడిందని మ్యాట్ వేస్తారు. ఇంకా ఇవన్నీ కూడా మన పెడతాం కదా మన మొబైల్, స్కూటీకి బైక్స్కి మొబైల్ జీపీఎస్ పెడతాం కదా, మొబైల్ హోల్డర్ అవి. ఇవి ఎన్ని ఉన్నాయో. ఇవేంటి బేషాలా, తప్పాలా, ప్లాస్టిక్ సామాన్లు. ఇంకేమున్నాయి ఇక్కడ అన్ని కీస్, తాళాలు చూసారా, తాళాలు ఉన్నాయి. ఇంకా ఈ కుక్కర్స్, రైస్ చూడండి, గ్యాస్ స్టవ్ అమ్మేస్తున్నారండి బాబు. కుక్కర్స్, రైస్ కుక్కర్స్, ఇంకా అది 4 బర్నర్ స్టవ్, 3 బర్నర్ స్టవ్స్ అండి గ్యాస్ స్టవ్లు. నేను ఫస్ట్ టైం చూడడం వల్లే అమ్ముతున్నారు. ఈరోజు మరి అదృష్టం ఏంటంటే స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ చేయలేదు, అందుకని ఇంకా చీకటికి కనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ, లైటింగ్ బాగా తక్కువ ఉంది. అదిగోండి అక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్, మిక్సీలు, అదేంటి రైస్ కుక్కర్స్, స్టవ్లు. ఇవేమో 99 రూపీస్. ఈ బొమ్మలు, ఇవి ట్రైన్ బొమ్మలు పిల్లలవి. ఇక్కడ మ్యాట్రిసెస్, పరుపులు, దిండులు అంటే పిల్లోస్, పూల మొక్కలు చూసారా, పూల మొక్కలు, ఇంకా డెకరేషన్కి పెట్టే మొక్కలు. అక్కడైతే చాలా ఉన్నాయి. వెనక ఒక మినీ నర్సరీలా ఉందన్నమాట. వెనకైతే చీకట్లో కనిపించట్లేదు కానీ అదిగోండి ప్లాస్టిక్ టేబుల్స్ ఉంటాయి కదా అవి, చైర్లు, ఇవన్నీ డోర్ మ్యాట్స్, ఇంకా మ్యాట్రిస్లు. ఈ పరుపులు కూడా ఎన్ని ఉంటున్నాయో. ఇప్పుడు 8:30కి ఇలా ఉంటే అసలు మార్నింగ్ నుంచి ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోండి. ఇదేంటి రాధాకృష్ణ టొయోటో పైన, టొయోటా. డీమార్ట్ చూస్తున్నారా, డీమార్ట్. ఇక్కడ డీమార్ట్ ఉందన్నమాట. డీమార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ కిస్మిస్ చూడండి భలే అమ్ముతున్నారు ఇక్కడ, ఎన్ని ఉన్నాయో. నేనైతే చార్మినార్ దగ్గర చాలా ఉంటాయి కదా షాప్స్, ఒక బండి మీద అమ్ముతున్నారనమాట. ఏంటి బిస్కెట్లు ఏవో అమ్ముతున్నారు, చాక్లెట్ విత్ బిస్కెట్స్, పరుకులా ఉంటాయి కదా, పరుకు చాక్లెట్స్ లా ఉంటాయి కదా, అలాంటివన్నీ మొత్తం ఫుల్ పోగేసి అమ్ముతున్నారనమాట అక్కడ చార్మినార్ దగ్గర కూడా. కొన్ని అయితే మన వైపు ఉండవు అనమాట. అలాంటి కొత్తవి చాలా చూసాను ఇక్కడ నేను హైదరాబాద్ లో. చిన్నపిల్లల ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. వాళ్ళు చెప్పడం ఫస్ట్ రేట్ ఎక్కువ చెప్తారు కానీ మనం బేరమాడితే బాగా కొనుక్కోవచ్చు. అసలు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా తక్కువ రేట్లే ఉంటున్నాయి అనుకోండి. ఇక్కడ చూసారా హెల్మెట్లు, ఇక్కడ హెల్మెట్లు కొనుక్కొని, ఇక్కడ ఈ సన్ గ్లాసెస్ కొనుక్కొని, ఈ క్యాప్ కొనేసుకోవచ్చు అబ్బాయిలు. 3 ఒకే దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగ్ వేసుకొని, ఈ బ్యాగ్లో ఏమైనా బట్టలు కొనుక్కొని వేసుకొని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవచ్చు కదా. అదిగోండి 3 బర్నరు, 2 బర్నరు, అక్కడ కీస్, తాళాలు. ఇవి స్కూల్ షూస్లా ఉన్నాయి పిల్లలవి, స్కూల్ షూస్లా ఉన్నాయి. స్కూల్ షూస్ కూడా అమ్ముతున్నారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి ఎన్ని ఉన్నాయి. ఇవేమో ఫిక్స్డ్ ప్రైస్ అంట, 150 రూపీస్. ఫ్రాక్స్ చిన్నపిల్లలవి చాలా వరకు కూడా మోస్ట్లీ మనకి ఫిక్స్డ్ ప్రైజెసే కనిపిస్తున్నాయి. అంటే బోర్డు పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేటు అని. చాలా వరకు తక్కువే ఉన్నాయి, ఒక
వాళ్ళు ఎక్కువ చెప్పినా మనం బేరం ఆడుకోవచ్చు. ఇవి తెలుసు కదా, వాటర్ క్యాన్ ఇలా పెట్టుకుంటాం మనము. వాటర్ క్యాన్ నుంచి వాటర్ అలా ప్రెస్ చేస్తే వస్తుంది కదా, అదే అవి. ఇవేమో క్వీన్ సైజ్ బెడ్ అలా ఉంటాయి కదా, కింగ్ సైజ్ బెడ్, వాటికి బెడ్షీట్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మాయిల టాప్స్. చూసారు కదా ఎర్రగడ్డ సండే మార్కెట్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, లేని వస్తువు అయితే లేదనమాట ఇక్కడ. సో హైదరాబాద్లో ఉండే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చి నాలాగా లేదంటే షాపింగ్కి ఎక్కడ బాగుంటుంది అనేవాళ్ళు, మెయిన్ బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ, మెయిన్ చైన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటి జ్యువెలరీ ఉంటుంది కదా, అలాంటి జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే చార్మినార్ బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇంకా బట్టలు కొనుక్కోవాలనుకుంటే కోటి బజార్, అదే సుల్తాన్ బజారు. ఇంకా నెక్స్ట్ ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో అయితే అన్నీ ఉన్నాయండి. జ్యువెలరీ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇంట్లో సామాన్లు, హెల్మెట్లు, పావురాలు అమ్ముతున్నారు, ఇంకా స్టవ్లు అమ్ముతున్నారు, టబ్బులు అమ్ముతున్నారు. ఎన్ని కొత్తగా అనిపించేది తెలుసా నాకు ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో. ఎవరైనా మాత్రం కొత్తగా హైదరాబాద్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ 3 ఏరియాస్లో అయితే కవర్ చేసేయండి అన్ని షాపింగ్లు. ఈ ఎర్రగడ్డలో ఈ సండే మార్కెట్ అయితే ఓన్లీ సండేనే జరుగుతుంది. స్ట్రీట్ మార్కెట్ చూస్తున్నారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జరుగుతుంది. మొత్తం నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, సింపుల్గా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా ఈ సండే మార్కెట్ విజిట్ చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఐఎమ్ సో సారీ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెమే చూపించగలిగాను. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయనుకోండి, పైగా వర్షం కూడా పడ్డది కదా, అందుకని కొంచెం వాటర్ ఉందన్నమాట రోడ్డు మీద అంతా కూడా. ఇంకా ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో హైదరాబాద్లో ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.